ఇప్పుడు పార్టీ సభ్యునిగా, పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా పార్టీ రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవాలి. మరి ఎట్లా మీరు దానికి నడుచుకోకుండా మీరు కౌంటర్లు వేసుకుంటూ పోయి రేవంత్ రెడ్డిని కౌంటర్ చేస్తే, టీసీసీని కౌంటర్ చేస్తే మిగతా పార్టీల ముందు మీ మాటల్ని వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా ప్రతిపక్ష పార్టీ వేరే పార్టీలకి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీల పైన ఇయాటి కూడా ఇవాళ యాజ్ ఆన్ టుడే కూడా ఇవాళ కూడా నేను అడ్వర్టైజింగ్ పాలసీ పైన 68 జీవో పైన కేటీఆర్ పెట్టిన తప్పు అని చెప్పి నేను ఇవాళ కూడా ఇచ్చాను అన్న. నేను కేటీఆర్ దొంగ నేను ఇచ్చిన కూడా కేటీఆర్ వాళ్ళ మీద అన్న. ఈ 5 జైల్లో ఉండాలి కదా, బయట ఎందుకు ఉండాలని అన్న కదా. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి అవకాశం దొరకద్దు అంటున్నా. ఇవాళ అవకాశం నేను ఇచ్చుడు కాదు, మీరు ఇస్తున్నారు అన్న. బయటికి రాగానే ధరని రద్దు అన్నారు. నేను అదే కదా అడిగింది. నీ పక్కన నవీన్ మిత్తల్ ఎందుకున్నానన్న? నువ్వు కమిటీ చేసినావు, పెద్దలు పాపం కోదండ రెడ్డి గారిని పెట్టినావు, భూమి సునీల్ పెట్టినావు. నువ్వు పక్కన నవీన్ మిట్టల్ అని దొంగలు పెట్టినావు. నవీన్ మిట్టల్ దొంగ అని అందుకు నాకు షోక. నేను చేసిన పార్టీ వేసేమ్మా. మీరు సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు మొత్తం అందులో ఉన్న పంచాయతీరాజ్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం చేసినోడు, పెద్ద స్కామర్స్ మొత్తం పెట్టుకున్నాడు. ఆయన నీ పక్కన ఉన్నాడు ఏంది అని చెప్పి అది నేను తప్ప అన్న. నవీన్ మిత్తల్ భార్య పైన పటాన్చర్ల భూములు కొన్న అది నేను చెప్పిన తప్ప. జయేష్ రంజన్ అంటోడు ఈ 4 లక్షల సిమ్లలో జయేష్ రంజన్ పేరు కూడా వస్తుంది. ఇంకా చాలా స్కామ్లలో ఇదే కంప్యూటర్ల కొనుగోలు, ఇదే సెక్రటరియట్ కంప్యూటర్ల ఇదే సెక్రటరియట్ కంప్యూటర్ల కొనుగోళ్ళ ఇలా జరిగిన స్కామ్ నేను బయట ఆయన్ని పక్కన ఉండి వీళ్ళందరూ అధికారులు అందరు కలిసి నీకు చెప్తే, వీళ్ళందరూ వచ్చిన దగ్గర చెప్తే ఈ రోజు పార్టీ పరంగా నాకు షోకాజ్ నోటీస్ రాలేదు. కేవలం నీ పక్కనున్న ప్రభుత్వ అధికారుల అవినీతిని గురించి నేను ప్రశ్నిస్తున్నప్పుడు నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. నేను పార్టీకి ప్రతి అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేసిన అన్న. యశస్విని రెడ్డి దయాకర్ మీద పోటీ చేసిన 3-4 సార్లు పైన ఆమె ఎన్నో పైసలు ఖర్చు పెట్టినని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. నేను నా డీజిల్ పోసుకొని నా తిండి తిని నేను పాలకుర్తిలో ప్రచారం చేసిన. ఏ అభ్యర్థి దగ్గర పైసలు తీసుకొని పనిచేసిన అడగండి అన్న. ఇలా అందరు పైసలు తీసుకొని పనిచేసాను. చాలా మంది టికెట్లు కూడా అమ్ముకున్నారు. నేను ఏ అభ్యర్థి దగ్గర పైసలు ఆశించకుండా నేను రైళ్లలో బస్సులలో పోయి వాళ్ళకి ప్రచారం చేసి వచ్చిన. ఈ రోజు పార్టీ యాక్టివిటీని ఎక్కడ కనబడుతున్నా? నేను చేసిన ఏకైక తప్పేందంటే నవీన్ మిట్టల్ని తిట్టడం నేను చేసిన పెద్ద పొరపాటు. సందీప్ కురం సుల్తానియా గురించి మాట్లాడిన పెద్ద పొరపాటు. సోమేష్ కుమార్ భూములలో పోయి అక్కడ జెండాలు పాతి ఇవి జర్నలిస్టుకు ఇవ్వమని చెప్పడం నేను పెద్ద పొరపాటు చేసినట్టు నేను అనిపించిన. అందుకనే దాని మీద కోపం. ఈ రోజు 4 లక్షల సిమ్లు కొన్న విద్యాసాగర్ రెడ్డి అనేటోడు నీ పక్కన ఉన్నాడు అని చెప్పేసి అదే పెద్ద యాంటీ పార్టీ యాక్టివిటీ అయిపోయి ఈ రోజు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చడానికి వచ్చింది. ఇవన్నిటికీ జవాబు నువ్వు చెప్పాలి. నువ్వు ఆత్మగౌరవం వదిలేసి నువ్వు బతకంటే నేను బతకలేను. నేను దానికంటే ఇప్పుడు బహిష్కరణ గురైనా ఓకేనా అన్న? నాకే అన్న, నేను ఎప్పుడో డిసైడ్ అయినా అన్న. నేను ఎప్పుడో నవీన్ మిత్తల్ అంటాడు ఎప్పుడైతే నీ పక్కన ఉన్నాడో, దీని సాక్షిగా సెక్రటరీ సాక్షిగా జయేష్ రంజన్ అంటే నీ పక్కన ఉన్నాడు, విద్యాసాగర్ రెడ్డి నీ పక్కన ఉన్నాడు, సందీప్ కుమార్ సుల్తాన్ నీ పక్కన ఉన్నాడు. ఈ సెక్రటరీ స్ట్రక్చర్ అంతా లోపల నియమించిన అధికారులందరూ కేసీఆర్ నియమించిన వాళ్ళే ఇంకా లోపల ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకటి అనుకోని ఉంటారు, మీరు పార్టీలో ఉండి పార్టీని డ్యామేజ్, మీ మాటల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. నెంబర్ 1. ఒకవేళ నేను తీసేసినా కూడా ఒక 4 రోజులు మాట్లాడుకుంటుండొచ్చు. 5వ రోజు నుంచి అసలు ఆయనకు మనకు సంబంధం లేదు, ఆయన వేరే పార్టీలతో కలిసిపోయిందని ఇంకోటనో ఆ ప్రచారం వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎటు తిరిగి మనం ఆయన్ని బయటకు పంపిస్తేనే మనకి ప్లస్ అన్న ఒక ఈక్వేషన్ వాళ్ళు తయారు చేసుకున్నట్టున్నది క్లియర్గా అన్న. ఈ రోజు చిన్న పిల్లల్ని అడిగినా నేను చెప్తున్నా కదా, నేను ఇందాక ఒక మంత్రి గారు నా మేనిఫెస్టో చదివింది, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న. నేను రేపు ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా. రేపు ఖచ్చితంగా నేను ఇక్కడ ఇదే సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఇప్పుడు నేను కూర్చున్నా. ఖచ్చితంగా రేపు కిషన్ రెడ్డి ఓటమికి నేను కోసం నేను పనిచేస్తా. ఓడగొట్టి తీరుతా. ఇవాళ ఈటాల రాజేందర్ అంటే వాళ్ళు లేకుంటే రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత గెలుస్తారు కదా అన్న. ఈటాల రాజేందర్ కు ఏ విధంగా హెల్ప్ చేసిండ్రు, రేపు చేవెళ్ళాలి, ఇవన్నీ రేపు ఎంపీ ఎలక్షన్ రాబోతాయని కూడా మాట్లాడవచ్చు. ఇదొకటి ముందే బిఫోర్ చేయొచ్చు. అర్థమైందా? ఇవాళ ఏ క్యాండిడేట్ గెలవనికి మోడీ అనేటువంటి ఎట్లా బడాబాయ్ అయిందో, ఎవరెవరికి ఫేవర్ జరగబోతే రేపు వీడు ఉంటే ఎత్తులు కావచ్చు అనుకొని మీరు మాట్లాడుతుండొచ్చు. ఈ రోజు నేను ఎప్పుడు బాధపడతా అంటే కాంగ్రెస్ పార్టీ నన్ను బయటికి తీసేస్తే నా బతుకు తెరిపోతుందేమో, నెలకు నాకు వాళ్ళు రాషన్ పంపి నాకు అన్నం పెడుతుండ్రు, నా పిల్లల ఫీజు కడుతుండ్రు, నా ఇంటికి కిరాయి కడుతుండ్రు, లేకుంటే నేను రోడ్డు మీద పడతానే భయం ఉంటే నాకేమన్నా. అరే నీ దగ్గర నేను రూపాయి ఆశపడతలేను కదా, నువ్వు నాకు రూపాయి ఆశపడతలేను కదా, నేను మీద ఆశ పెట్టుకోలే కదా. ఇవాళ వాళ్ళకి ఇగో ఏంటంటే ఇగో బాగా హట్ అయిందనా. ఇగో ఎట్లా హట్ అయింది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మరి మిగతా లీడర్లు కూడా ఉన్నారు కదా, మరి మీరు సీనియర్లతో పాటు అడ్జస్ట్ అవుతారన్నా.
మరి వాళ్ళు ఎవరు మీకు అరే జెర్సన్ ఎట్లా తీస్తారని కూడా ఏం అడుగుతలేరు కదా మరి. అదే ఇప్పుడు చాలా మంది పరిచయం, చాలా మందికి ఇప్పుడిప్పుడు తెలియదు. చాలా నన్ను తీస్తే ఎంత డ్యామేజ్ అయితే అని రేపు తెలుస్తుంది. సరే ఇది మీ పార్టీ కాదు కావచ్చు, మొన్నటిదాకా మీరు బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత టీడీపీ, ఇలా కాంగ్రెస్, రేపు ఏదో. కానీ నేను మీరు కాంగ్రెస్ పార్టీ తను తీసినా ఉంచిన నేను కాంగ్రెస్ వాదినే. ఎందుకంటే ఐడియాలజీ నా నరనరాలు పేనిపోయింది. నేను మైండ్లో ఆలోచనలో కూడా నేను బీజేపీకో లేకుంటే బీఆర్ఎస్కో వేరే పార్టీకో నాకు చేయబోదు. నేను ఏమని కూడా నేను అనలేను. ఎందుకంటే ఐడియాలజీతో వచ్చిందని, బతుకుదేరు కోసం వచ్చిందని కాదు కాంగ్రెస్ పార్టీకి. ఆ పార్టీకి ఈ పార్టీకి బతుకుదేరు కోసం తిరుగుతారు. ఏది వీళ్ళు సంచార జీవులు తిరిగినట్టు నేను సంచార రాజకీయవేత్తను కాదు. నేను ఒక దగ్గర స్థిరంగా ఉన్నటువంటి ఐడియాలజీ నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఇట్లా నేను అందరూ ఉన్నట్టు మేము ఉంటాం. లేదు ఈయన మా దగ్గరికి వస్తలేడు, మా బయోడేటా ఇస్తలేడు, మా పోస్ట్ అడుక్కుంటలేడు, మా దగ్గర కనీసం ఇంటికాడికి వచ్చి కలుస్తలేడు అన్న ఈగో వాళ్ళకి కూర్చుందా. నేను మిమ్మల్ని అడిగా, నేను మీకు ఇయ్యా, నాకు వద్దు, నాకు అవసరం లేదు. నా దమ్ముంటే ప్రజలు నన్ను దగ్గర తీసుకుంటే నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. వాళ్ళు నేను అవసరం ఉంటే వాళ్ళు గెలిపించుకుంటారు. వద్దు జెర్సన్ నువ్వు అక్కడనే ఉండి మాట్లాడితే అక్కడనే ఉండి నేను మాట్లాడతా. కానీ మేము నిన్నవాటి ఐడియాలజీ మీద నీట్గా ఉన్నాము. ఆల్రెడీ తెలంగాణ పోయిన 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున నష్టపోయింది. వచ్చే రోజుల్లో ఈ నష్టము ఈ 5,71,00,000 అప్పు రేపు 10 లక్షల కోట్లు కావద్దు అనే మా. సో నెక్స్ట్ మీ మీద బహిష్కరణ వేటు పడ్డ తర్వాత సిచ్యువేషన్ రిప్లై ఇవ్వనంటున్నారు. సో రిప్లై ఇవ్వకపోతే మీ మీద ఖచ్చితంగా తీసేస్తారు. అల్టిమేట్ దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. అది 5 రోజుల్లో జరగవచ్చు, వారం రోజుల్లో జరగవచ్చు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లుంటది? నేను రోడ్డు మీద వేరే పార్టీలోకి ఏమైనా నేను ఎప్పుడు నా మళ్ళీ మీరు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు. 100% ఇలా వాడుతున్నా. అక్కడ కూడా నేను చాలా మంది అడిగిండ్రు. ఇవాళ తెలంగాణ పబ్లిక్ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ అభ్యర్థా, మీరేం అభ్యర్థి అని చెప్పలేక చచ్చిపోయినా. ఈ రోజు నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగానే పోటీ చేస్తున్నా. వన్స్ అగైన్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగా బక్క జెర్సన్ వరంగల్ పార్టీ అవతలకి నెట్టేసినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా. పార్టీ అవతల నెట్టొచ్చానా? నేను ఐడియాలజీ చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో నేను ఉన్నా. నేను ఈ రోజు ఇది వీళ్ళతోని వీళ్ళు పవర్ కోసం ఉందన్న. పవర్ వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. పవర్ కోసం వీళ్ళు వస్తుందని వచ్చిండ్రు. ఇది రాకుండా పవర్లోకి వెళ్ళిపోతారు. మన దానికోసం లేవు కదా అన్న. బీజేపీలో కూడా ఉంటారు అన్న. వాళ్ళు ఒక ఐడియాలజీ కోసం ఉంటారు. చాలా మంది పదవులు లేకుండా ఉంటారు వాళ్ళు. అట్లనే మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నాం కాబట్టి నేను ఆ విధంగా నేను ఏది బలపరిచే కార్యాచరణ అన్న ఇది కొనసాగుతా ఉంటది అన్న. ఇది కంటిన్యూ అవుతుంది. ఏది 400 పట్టు పగ్గాలు ఉండేవి. ఇక ఇప్పుడన్నా కొంచెం పట్టు పగ్గాలు అవే దగ్గర పెట్టుకున్నా పట్టు పగ్గాలు కూడా ఉండకుండా ఉంటాయి. అదేనా పట్టు పగ్గాలు అంటే నేను మొన్నటి దాకా నేను 5 సంవత్సరాలు కంప్లీట్ హౌస్ అరెస్ట్ లో ఇతో నడిచింది. కొనసాగుతుంది హౌస్ అరెస్ట్. నా పిల్లలు ఈ 7 సంవత్సరాలు మాత్రం కంప్లీట్ గా పోలీసు వాళ్ళని చూసుకుంటే పెరిగిండ్రు. రేపు పోలీసు వాళ్ళని చూసుకుంటేనే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతారు కావచ్చు. ఫైట్ చేద్దామన్నా. నాకు నేను ఫ్రీ బర్డ్ కాబోతున్నా. నన్ను పార్టీకి వెళ్ళి టోటల్ గా బహిష్కరిస్తే ఐ విల్ బీ ద ఫ్రీ బర్డ్. నేను ఫ్రీ బర్డ్ ఉంటా. నేను 100% నా పూర్ణ ఏది మనసా వాచా కర్మన తెలంగాణ రైట్స్ కోసం, తెలంగాణ ఆస్తి సంపద పరిరక్షణ కోసం ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బక్కా జెర్సన్ గారు. సో ఆయన నా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తా. పార్టీలో వాళ్ళు ఉంచినా బయటికి పంపించినా ఏదేమైనా ఇది నాకు మంచి జరిగిన విషయం తప్ప నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు బక్కా జెర్సన్ గారు. సో ప్రస్తుతానికైతే షోకాజ్ నోటీస్ వచ్చింది. 3 రోజుల్లోకి ఆయన రిప్లై ఇవ్వాలి. ఆయన రిప్లై నేను ఇవ్వను అంటున్నారు. సో వాళ్ళు నోటీస్ పంపించారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక 3 రోజుల తర్వాత ఆయన మీద వేటు వేసే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఆయన పోరాటం ఎట్లా ఉంటుంది. ప్రజల కోసం ఆయన ప్రశ్నిస్తున్న దాంట్లో, క్వశ్చన్ చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా మన భాగస్వామ్యం కూడా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.